పోకో వాళ్ళు వన్ ప్లస్ ని ట్రోల్ చేసి చాలా కాలమైంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత పోకో వాళ్ళు ఐక్యూ బ్రాండ్ అయితే ట్రోల్ చేస్తున్నారు. అందులోనూ ఐక్యూ 15R అయితే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దాంట్లో ఉన్న చెక్స్ ని క్రాస్ చేసి దానికన్నా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అని దానికన్నా ఎక్స్ట్రీమ్ ప్రైస్ అని హైలైట్ చేస్తున్నారు. మొబైల్ సైజ్ పెద్దగా ఉంటుంది అండ్ ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే ఇస్తుంది. ర్యాంపేజ్ ఇంజిన్ తో పాటు సూపర్ ఏ ఉండడం కూడా ఈ మొబైల్ యొక్క స్పెషాలిటీ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. యూర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. త్వరలో పోకో X8 సిరీస్ లో 2 మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. పోకో X8 Pro కి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ చేసి పెట్టేశాము. ఈ వీడియోలో పోకో X8 Pro Max కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదే మొబైల్ ని చైనాలో రెడ్మీ టర్బో 5 మ్యాక్స్ అనే పేరుతో అయితే తీసుకొచ్చారు. జస్ట్ మీకు బాక్స్ లో ఏమేమి ఉందో చూపించడానికి మాత్రమే అదే అన్బాక్స్ ని ఇక్కడ ప్లే చేస్తున్నాను. సో ఈ వీడియోలో టర్బో 5 మ్యాక్స్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ పోకో X8 Pro Max కింద ఇండియాకి వస్తుందని మాత్రం గుర్తుంచుకోండి. బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో కనిపిస్తుంది. అదే ఇండియన్ వేరియంట్ వచ్చేసి బ్లాక్ ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ ఉంది. దాంట్లో బ్యాక్ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇచ్చారు. మిడిల్ లో మొబైల్ ఉంది. బాటమ్ లో వచ్చేసి 100W ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. బాక్స్ లో ఏ కంటెంట్ కూడా మిస్ చేయలేదు. పోకో ఇండియా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఈ మొబైల్ కి సంబంధించిన కొన్ని రెండర్స్ అయితే చూపిస్తున్నారు. ఇంట్లో వీళ్ళు కెమెరా సెటప్ ని చూపిస్తూ ఫైటర్ జిట్ ని, ప్లే గ్రౌండ్ ని, మల్టీమీడియాని హైలైట్ చేస్తున్నారు. చైనాకి ఇండియాకి హాట్లీ ఒక 2 డిఫరెన్సెస్ అయితే కనిపిస్తుండొచ్చు. వాటి గురించి అలాగే ఈ మొబైల్లో ఉండే కొత్త ఫీచర్స్ గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ టికెట్ గ్రాబింగ్ మోడ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీంట్లో మీకు IRCTC లో టికెట్ బుక్ చేసినప్పుడు కానివ్వండి, మూవీ టికెట్స్ బుక్ చేసినప్పుడు కానివ్వండి 36% వరకు ఫాస్ట్ ఉండడం వల్ల బుక్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. టికెట్ బుకింగ్ ఓపెన్ అవ్వక ముందే టైమర్ అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది. టికెట్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది, కానీ మీరు ముందే ఆ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకొని ఉండాలి. అండ్ సూపర్ ఏ మోడ్ కూడా ఇస్తున్నారు. ఇంతకు ముందు కన్నా ఎక్కువ ఏ ఫీచర్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ప్రాసెసర్ లో ర్యాంపేజ్ ఇంజన్ మోడ్ ఉండడం వల్ల గేమ్స్ ఆడేటప్పుడు లాగ్ అనేది లేకుండా హై రెజల్యూషన్ లో గేమ్స్ ఆడుకోవచ్చు. సో వీళ్ళు కూడా ఇదే ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని హైలైట్ చేస్తున్నారు. ఈ 3 ఫీచర్స్ అయితే కొత్తగా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇంతకీ ఈ ఫీచర్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ లో చెప్పండి. మరిన్ని ఫీచర్స్ గురించి తెలుసుకోనే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. వీళ్ళు ఎక్కువగా పర్ఫార్మెన్స్ గురించి హైలైట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్రాసెసర్ గురించే మాట్లాడుకుందాము. దీంట్లో డైమెన్సిటీ 9500S అనే ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. ఈ ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. AnTuTu స్కోర్ కానివ్వండి, గీక్బేస్ స్కోర్ కానివ్వండి అదే రేంజ్ లో స్కోర్ అయితే చేయగలుగుతుంది. LPDDR5X అల్ట్రారామ్ టెక్నాలజీ తోటి UFS 4.1 మెమరీ టెక్నాలజీ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. Android 16 HyperOS 3 తోనే వస్తుంది. వీళ్ళు ఎలాగో అన్ని మొబైల్స్ లోనూ 4+6 years అప్డేట్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ మొబైల్ లో కూడా 4+6 years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ అప్డేట్స్ అయితే గుడ్ అని చెప్పొచ్చు, లాంగ్ టర్మ్ కూడా యూజ్ చేయొచ్చు. 5800 mAh వేపర్ కూలింగ్ చాంబర్ అయితే ఇస్తున్నారు. హీట్ ని తగ్గిస్తుంది కానీ మొబైల్ ని మొత్తం కూల్ గా చేసిందని మాత్రం చెప్పలేము. డైమెన్సిటీ ప్రాసెసర్ అనగానే ఓవర్ హీట్ అయిపోతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. Vivo X300 లో కానివ్వండి, Oppo Find X9 లో కానివ్వండి డైమెన్సిటీ ప్రాసెసర్లే వాడారు. మరి ఆ మొబైల్ ని యూజ్ చేసిన యూజర్స్ ఎవరు కూడా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని కంప్లైంట్ అయితే రేజ్ చేయలేదు. డైమెన్సిటీ ప్రాసెసర్లు కూడా చాలా మట్టుకు మారాయండి. హీటింగ్ ఇష్యూస్ వాళ్ళ దాంట్లోనూ కూడా తగ్గించేస్తున్నారు. సో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి డైమెన్సిటీ ప్రాసెసర్లు ఇచ్చే ఏ మొబైల్ కూడా నేను తీసుకోను అంటే ఆ ప్రాసెసర్లు నేను రెడీ చేయట్లేదు అండ్ పోకో మొబైల్ ని కూడా నేను తయారు చేయట్లేదు కాబట్టి అది మీ ఇష్టం. ఇంకా మరి ఈ ప్రాసెసర్ ఐక్యూ 15R తో పోటీ పడుతుందా అంటే వాళ్ళు తీసుకొచ్చే ప్రైస్ వేరు, వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్ వేరండి. సో వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్ కి అట్లీస్ట్ జస్టిఫై అయినా చేయగలుగుతుంది. డిజైన్ గా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. చైనాలో వాళ్ళ సొంత గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇండియా విషయానికి వస్తే మాత్రం బిగ్ గ్లాస్ ప్రొటెక్షన్ కానివ్వండి, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కానీ ఇస్తుండొచ్చు. కార్నర్స్ వచ్చేసి రౌండెడ్ గా ఆర్ షేప్ లో ఇవ్వడం వల్ల ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే ఇస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫైబర్ గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. సరే ఈ మొబైల్ లో 4 కలర్ వేరియంట్ లో అయితే తీసుకొస్తున్నారు. మెయిన్ గా ఐఫోన్ కి సంబంధించిన ఆరెంజ్ కలర్ కూడా ఉంది. కాకపోతే అది ఇండియాకి తీసుకొస్తారా లేదా మాత్రం చూడాలి. కెమెరా సెటప్ వచ్చేసి వర్టికల్ షేప్ లో అయితే కనిపిస్తుంది. కాసా ఐఫోన్ 17 ని పోలినట్టుగా అయితే ఉంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.
ఇప్పుడు 40,000 రూపీస్ బడ్జెట్ దాటిన మొబైల్స్ లోనే ఇస్తున్నారు. వీళ్ళు ఇంకొస్త తక్కువ బడ్జెట్ లో కూడా ఇస్తున్నారు. ఇదైతే గుడ్ మూవ్ అనే చెప్తాను. IP69 వాటర్ రేటింగే కాదండి, 69K వాటర్ రేటింగ్ తో కూడా వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. అప్ టు 300% వరకు వాల్యూమ్ బూస్ట్ కూడా చేసుకోవచ్చు. NFC సపోర్ట్ చేస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. వైఫై 7, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. USB Type-C 2.0 తో రావడం వల్ల లైవ్ స్ట్రీమ్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. 8.1 mm థిక్నెస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 215 గ్రామ్ వెయిట్ వరకు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మొబైల్లో బ్యాటరీ సైజ్ ఎక్కువగానే ఉందిలేండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయంలో ఒకటి చెప్పాలండి, పోకో బ్రాండ్ లో ఇలాంటి బిల్డ్ క్వాలిటీ తోటి మొబైల్ చూడడం ఇదే ఫస్ట్ టైం. చుట్టూ ఫ్రేమ్ అల్యూమినియమే కాబట్టి యాంటీనాస్ కూడా 360 డిగ్రీలు అయితే కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ అనుకోండి, యాంటీనాస్ ని ఇలా కట్ చేసి పెట్టకుండా లోపలనే ఇచ్చేస్తారు. 6.83 ఇంచెస్ కి సంబంధించిన కాస్త బిగ్గర్ AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ మొబైల్ లో 12-bit ప్యానల్ అయితే వాడుతున్నారు. డాల్బీ విజన్ సపోర్ట్ చేసింది. HDR10+ కూడా సపోర్ట్ చేసింది. కంటెంట్ చూడడానికి మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే బిజినెస్ కూడా తక్కువగానే ఉన్నాయి. ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. ఈ మొబైల్ యొక్క సౌండ్ క్వాలిటీ కానివ్వండి, పిక్చర్ క్వాలిటీ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కెమెరాస్ విషయానికి వస్తే చైనాకి ఇండియాకి సెన్సర్స్ నెంబర్స్ చేంజ్ ఉంటుండొచ్చు. కాకపోతే టెంటేటివ్ గా అయితే చెప్తున్నాను. చైనాలో వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50MP, సెకండరీ కెమెరా వచ్చేసి 8MP. మెయిన్ కెమెరా 50MP లైట్ ఫ్యూజన్ 600 సెన్సార్ అయితే వాడుతున్నారు. OIS కి సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్. డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. నైట్ టైమ్ లో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఫ్రంట్ వచ్చేసి వీళ్ళ ముద్దు బిడ్డైన 20MP కెమెరా అయితే ఇస్తున్నారు. అది కూడా ఓమ్ని విజన్ వల్ల సెన్సార్ అయితే వాడుతున్నారు. మాక్సిమం 1080 60fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ మొత్తంలో బిగ్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది కెమెరా డిపార్ట్మెంటే అండి. వీళ్ళు 30,000 రూపీస్ దాటే మొబైల్ లో ఉండే కెమెరా పర్ఫార్మెన్స్ ఈ మొబైల్ లో ఇవ్వలేదు. అందుకోసమే బిగ్ డిపార్ట్మెంట్ అని చెప్పాను. పోకో, షియోమి, రెడ్మీ ఈ మూడు కూడా ఒకటే. షియోమిలో కెమెరా ఆల్గారిథం బాగుంటుంది. అది కాస్త పోకోకి ఇచ్చుంటే గేమింగ్ పరంగా, కెమెరాస్ పరంగా ది బెస్ట్ అవుతుంది. ఐకోకు కూడా ఖచ్చితంగా కాంపిటీషన్ ఇచ్చేది. ఐకో అంటారా, వివో దగ్గర నుంచి కెమెరా ఆల్గారిథం తీసుకుంటుంది కాబట్టి కెమెరాస్ బాగుంటాయి, గేమింగ్ కి కూడా చాలా బాగుంటుంది. సో పోకో బ్రాండ్ మొత్తం కూడా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది అంటే అది కెమెరా డిపార్ట్మెంట్ మాత్రమే. చైనాలో వచ్చేసి ఈ మొబైల్ 9000 mAh బ్యాటరీతో తీసుకొస్తే, ఇండియా ఇంకా గ్లోబల్ గా మాత్రం 8500 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఆ 8500 mAh బ్యాటరీ అయినా కూడా చాలా ఎక్కువే కదా. 100W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తారు. 27W రివర్స్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్ కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్ కానివ్వండి, లేదంటే ఇయర్ బడ్స్ కి కానివ్వండి ఛార్జింగ్ పెట్టుకోకండి. అనవసరంగా మీ మొబైల్ ని పాడు చేసుకోవద్దని చెప్తాను. ఈ బ్యాటరీ ఫుల్ అవడానికి 1 hour 10 minutes దాదాపు టైం అయితే పడుతుంది. మీడియం యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేసినా కూడా 1 day కన్నా ఎక్కువగానే వస్తుంది. కంటిన్యూగా గేమ్స్ ఆడితే మాత్రం ఒక 8 to 9 hours అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్ గా ఇప్పటివరకు చెప్పుకున్న ఈ స్పెక్స్ తో టర్బో 5 మ్యాక్స్ ని 33,000కి తీసుకొచ్చారు. అది కూడా బేస్ వేరియంట్ 12 256GB. ఇండియాలో వచ్చేప్పటికి బేస్ వేరియంట్ 8 256GB తో వస్తుంది అనుకున్నా కూడా అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 5,000 ఇంక్రీజ్ చేసినప్పటికీ కూడా 36,000 37,000 కల్లా ఇండియాకి తీసుకురావాలి. ఒక 2,000 కార్డ్ ఆఫర్ ఇస్తే 35,000 కి ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఐక్యూ 15R తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ 5,000 తక్కువలోనే కనిపిస్తుంది. నాకు ఓన్లీ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, కెమెరాస్ అంతగా ఇంపార్టెంట్ కాదు అనుకుంటే ఒక 5,000 తగ్గించుకొని పోకో X8 Pro Max బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు నాకు కాస్త చిన్న సైజ్ లో మొబైల్ కావాలి అండ్ గేమింగ్ తో పాటు కెమెరాస్ కూడా బాగుండాలి అనుకుంటే ఐక్యూ 15R ఇంకొక 5,000 యాడ్ చేసుకొని తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ అన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను. స్పెక్స్ ఎలా ఉన్నాయి అండ్ ఏ ప్రైస్ లో తీసుకొస్తే బెటర్ అని చెప్పేసి కామెంట్ లో చెప్పండి. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు.